వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఇక మన అందరూ కూడా ఎరకనే తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది దీక్షా దివస్. మలిదశ ఉద్యమంలో ప్రతి ఒక్కరిని కదలిక తెచ్చింది దీక్షా దివస్. మరి అట్లాంటి దీక్షా దివాస్కి సంబంధించి మరిన్ని ముచ్చట్లు మనం తెలుసుకుందాం. మనకు తెలియని విషయాలు కూడా ఎన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఒకప్పుడు మాజీ మంత్రిగానే మనకు పరిచయం, కానీ మాజీ మంత్రికి ముందు తెలంగాణ ఉద్యమకారుడుగా అందరికీ కూడా తెలిసిన మనిషే శ్రీనివాస్. ఇక ఒక్కసారి అన్నతో మనం మాట్లాడదాం, అప్పుడు జరిగిన ముచ్చట్లు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడైతే అందరూ కూడా ఎరకనే 10 సంవత్సరాలు తెలంగాణ ప్రశాంతంగా గడుపుకున్నాం. కానీ అసలు తెలంగాణ ఉద్యమం కంటే ముందు మలిదశ ఉద్యమం ఎట్లా సాగింది? ముఖ్యంగా కేసీఆర్ గారు వారు డిప్యూటీ స్పీకర్గా రాజీనామా చేసి బయటకు వచ్చిన తర్వాత అనేక వర్ధుడు అంటే అనేక కష్టాలు చూసిండు, అనేక ఇబ్బందులు పడ్డాడు. ఎట్లానైనా తెలంగాణ ప్రజలను మమేకం చేయాలని చెప్పి అక్కడ ఉద్యోగులను ప్రజలను ప్రజాస్వామ్యం చేస్తూ వచ్చి ఎన్నో రాజీనామాలు చేశారు. జనరల్గా ఒక సర్పంచ్ రాజీనామా చేయాలంటే 1 మంత్ పోవాలంటే వదులుకోడు. ఒక చిన్న సర్పంచ్ కానీ ఒక ఎంపీటీసీ కానీ ఒక వార్డు మెంబర్ కూడా ఆలోచన చేస్తాడు, అరే ఎట్లా నేను రాజీనామా చేయాలి, ఇంకా 4 రోజులు ఉంది కదా. అట్లాంటిది కేంద్ర మంత్రి పదవి, ఎమ్మెల్యే పదవి, ఎంపీ పదవి, అసలు రాజీనామాలు దేశంలో ప్రపంచంలో ఎవరు అన్ని రాజీనామాలు చేయడు. అన్నీ చేసిన తర్వాత కూడా ఒక్కోసారి కన్ఫ్యూజ్ చేసేది ఆంధ్ర వాళ్ళు. అవును, ఆంధ్ర మీడియా, ఆంధ్ర నాయకులు కన్ఫ్యూజ్ చేసేది. కన్ఫ్యూజ్ చేసినప్పుడు ఏం తెలంగాణలో అని చెప్పి వెనుకపోయి మళ్ళీ ముందుకు వచ్చింది. ఆ క్రమంలో మలిదశ ఉద్యమం ఎట్లయిందంటే 2009 ఎలక్షన్ తర్వాత సీట్లు తక్కువ రావడం. అరే ఇంత కష్టపడితే కూడా ఇంకా ప్రజలలో ఇంకా మేల్కొంటలేరు ఏంది, ఇన్ని ఆకలి చావులు వస్తున్నారు, ఇంత నేత కార్మికులు వస్తున్నారు, గీత కార్మికులు కష్టపడుతున్నారు, ఇంత అయితే కూడా ఏం అని సారు కొంచెం ఇబ్బంది పడ్డాడు. మళ్ళీ స్టార్ట్ అయింది. ఫస్ట్ స్టార్ట్ కావడం ఏంటంటే ఫ్రీ జోన్ పోలీస్ డిపార్ట్మెంట్లో 14Fని తొలగించాలని చెప్పి మేము ఉద్యమం చేయడం, కేసీఆర్ గారు పిలుచుకొని మనం కలిసి పెద్ద ఎత్తున చేద్దాం తమ్మి అని చెప్పి సపోర్ట్ చేయడం. మాకు ఎవరు సపోర్ట్ ఇయ్యారు, మేము ఒక్కరిమే అసెంబ్లీ గారు గొడవ చేసినాం, జిల్లా కలెక్టర్ గారు గొడవ చేసినాం, కానీ ఏ పార్టీ నుంచి మాకు సపోర్ట్ రాలేదు. ఆ రోజు కేసీఆర్ గారు పిలిచి ఏ సమస్య అయినా తెలంగాణలో నా సమస్య అని చెప్పి దగ్గర తీసి సిద్దిపేట సభ ఏర్పాటు చేయడం. ఆ సిద్దిపేట సభలోనే నేను అమర్నాథ్ దీక్ష చేస్తానని ప్రకటించడం. తర్వాత ఆ క్రమంలో ఎక్కడ దీక్ష చేయాలా, ఎక్కడ చేయాలని చెప్పి ప్రతి అంశంలో నేను భాగస్వామి కావడం. అక్కడ సిద్దిపేట సభ నుంచి తర్వాత నిరాహార దీక్ష ఎక్కడ చేద్దామన్నప్పటి నుంచి మరి సిద్దిపేట సభ నిరాహార దీక్ష చేసిన తర్వాత భంగం చేస్తే ఏం చేయాలా, కంటిన్యూ చేస్తే ఎట్లా చేయాలా, అనేక అంశాల్లో ప్రత్యక్షంగా నేను కూడా అందులో పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ రోజు కేసీఆర్ గారు ముందే పోవడం, కరీంనగర్ అరెస్ట్ కావడం, ఖమ్మం తీసుకుపోవడం, అత్య ప్రచారాలు చేయడం, మళ్ళీ ఇక్కడ వచ్చి దీక్ష స్టార్ట్ చేయడం. మరి దీక్ష విరమణ చేసినప్పుడు కూడా ఆ నిమ్మరసాన్ని నేను కూడా నా చేతుల మీదుగా సార్కి నిమ్మరసం ఇవ్వడం, దీక్ష విరింపజేయడం, 9th డిసెంబర్ ప్రకటన రావడం. మళ్ళీ వచ్చిన ప్రకటన పోయిన తర్వాత మీకు అందరూ తెలుసు, కానీ ప్రకటన పోయేంత వరకు, ప్రకటన వచ్చేంత వరకు ఈ మలిదశ ఉద్యమంలో ప్రత్యక్షంగా పూర్తిగా వారితో పాటు ఉండడం అనేది మేము చాలా గొప్ప అదృష్టంగా భావిస్తాం. ఆనాడు తెలంగాణ స్వాతంత్ర పోరాటాన్ని తెలంగాణ పోరాటాన్ని ఈక్వల్గా చేస్తూ ఆ రోజు మేమందరం కూడా సుభాష్ చంద్రబోస్ కూడా సివిల్ సర్వెంట్, ఆయన ఐఏఎస్ ఆఫీసర్. మరి ఆయన కూడా ఉద్యోగం వదిలిపెట్టి దేశానికి ప్రాణం ఇచ్చినప్పుడు కేసీఆర్ గారు కొట్లాడుతున్నప్పుడు మనం ఉద్యోగం చేసుకుంటే ఎట్లా, ఉద్యోగం చేసుకుంటే మనం హాయి ఉంటే ఎట్లా, మనం కూడా వేయాలి కదా ప్రజల గురించి అని చెప్పి ఆ రోజు వారి ప్రేరణతో మేమందరినీ మమైక్యం చేయడం, మరి దీక్షా దివస్ కార్యక్రమానికి నాంది పలికినటువంటి అంశంలో మేము భాగస్వామ్యం కావడం, తెలంగాణ తెచ్చుకోవడం, ఆయన వెంటనే ప్రభుత్వంలో ఉండడం, మంత్రిగా పనిచేయడం, మళ్ళీ ప్రభుత్వం రావడానికి వారికి కృషి చేయడం, దీక్షా దివస్ 15వ సంవత్సరం చేయడం అనేది చాలా అద్భుతమైనటువంటి ఎన్నో గుర్తొస్తుంది ఆ అంశాలు. కనుక ఒక పెద్ద త్యాగశీలి కేసీఆర్ గారు, మరి వారు ఒక్కరి నాయకత్వం వహించినందుకు మేము అందరం కూడా పనిచేయడం జరిగింది. ఖచ్చితంగా భవిష్యత్తులో తెలంగాణ తెచ్చుకున్నది మార్చుకున్నాం. మరి ప్రజలు ఏదో మోసపోయి ఇంకా ఏదో చేస్తారని ఓటు వేసినా ఇవాళ 10 నెలలలో ప్రజలు అర్థం చేసుకున్నారు. సంవత్సరం తిరగకముందే ప్రజల్లో ఒక కలిగింది, అరే ఏం కోల్పోయినామని. ఇంకా మళ్ళీ ఆ వృధా కాదు, ఆ దీక్షను వృధా కాదు, మళ్ళీ ప్రభుత్వంలోకి వస్తాం, బ్రహ్మాండంగా చేస్తాం. అన్న 10 సంవత్సరాల మంత్రి పాలన అందరూ కూడా ఎరకనే, కానీ దానికంటే ముందు మీ జిల్లాలలో తెలంగాణ ఉద్యమం సమయంలో మీరు పడ్డ తిప్పలేదు. ఎందుకంటే తెలంగాణలోకి భాష మాట్లాడునంటే ఇవాళ ఫ్యాషన్ అయిపోయింది, సినిమాలు సీరియల్ కూడా వచ్చినాయి. దాని తొలుత మనం మాట్లాడాలంటే కూడా ఆంధ్రలో పెత్తనం మన పైన ఉండేది. ఎట్లా ఉండే అప్పుడు మీకు? జనరల్గా సెక్రటరియట్ ఉంటుంది కదా, సెక్రటరియట్ ఎక్కువ హైయెస్ట్ వాళ్ళే. అవును, మన వాళ్ళు తెలంగాణ భాష మాట్లాడితే పై ఆఫీసరు అయ్యి తెలంగాణ అని చెప్పి చిన్న చూపు చూస్తాడేమో, లేదా సెక్షన్ మారుస్తాడేమో, ట్రాన్స్ చేస్తాడేమో అని చెప్పి వీళ్ళు ఆంధ్ర భాషలో మాట్లాడే పరిస్థితి ఉండేది. తెలంగాణ భాష చాలా చీప్, అసలు మీ భాష నాది, తెలంగాణ భాష నాది అనేది అనమాట. సినిమాలల్లో తన్నులు తిని ఇంకే
జోకర్ లాగా పనిచేయడానికి ఉపయోగపడుతున్నాయి. అట్లా చేస్తున్నాయి భాష, బాధ అనిపిస్తుంది. ఇవాళ గర్వపడేటట్టు తెలంగాణ డెవలప్ చేసుకున్నాం, గర్వపడేటట్టు తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ లాగా డెవలప్ కావాలనేటట్టు దేశంలో కేసీఆర్ గారు చేసిండు. ఇవాళ తెలంగాణ భాష అంటే పెద్ద క్రేజీ అయిపోయింది. భాష అంటే మరి ఆ భాష అనేది హైయెస్ట్ క్రేజీ అయిపోయింది. తెలంగాణ భాష ఉంటేనే సినిమా వస్తుంది, ఇప్పుడు ఆంధ్ర భాషలో ఒక సినిమా తీయమని చెప్పారు. సీరియల్ కూడా వచ్చేసినాయి ఇప్పుడు తెలంగాణ భాషలో, మొత్తం ప్యూర్ ఆంధ్ర భాషలో ఒక సినిమా తీయమని చెప్పి నడుస్తుందా? రెండు మిక్స్ ఉంటేనే వస్తుంది. తెలంగాణ భాష జోడి అయితేనే వస్తుంది. ఆ స్థాయికి ఎదిగింది. అయితే ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడగబోతున్నాను. ఉద్యమం సమయంలో ఇప్పటి వరకు కూడా మర్చిపోని ఘటన ఏందన్న? మర్చిపోని ఘటన ఏంటంటే, సారు నిరాదీక్ష ఉన్నప్పుడు మీ జిల్లాలకు సంబంధించి మీ దోస్తులతో చేసినప్పుడు కానీ, లేదంటే మీరు ఒక టీమ్ గా ఫామ్ అయ్యి చేసినప్పుడు కానీ, సార్ని విరమణ చేయడన్నప్పుడు నన్ను ఒక రోజు 11:30-12 గంటలకు డాక్టర్లు పిలిచిండు. మీరు చెప్తే ఇంటర్ సారు దీక్ష విరమణ చేయండి అని చెప్పిండు. అట్లా మేము 2 times అటెంప్ట్ వచ్చినాం. ఒకరోజు నైట్లో వచ్చింది. నైట్లో వచ్చి, సార్ మీరు దీక్ష విరమణ చేయండి సార్, మీరు బతికితేనే కదా తెలంగాణ మళ్ళీ కొట్టేది, మీకు ఏమైనా మళ్ళీ ఎవరు లేడు సార్, అది అనవసరం మింగేస్తారు, వెంకట్లాగా అయితే సార్, రథం ఉద్యమం లాగా అయితే సార్ అని చెప్పినప్పుడు లేసాను. నేను బతుకుతా, నాకు విశ్వాసం ఉంది, నన్ను బలవంతం చేయకండి, నన్ను బలవంతం చేస్తే నేను కిట్లకి దుమ్ముతా చూడని అన్నాను. అట్లా ఆ భయపెట్టించిన. అంటే ఆ రోజు ఈ సమయంలో కూడా ఎంత మొండి ఉంది కదా అని అనిపించింది. తర్వాత ఇంకా అనేక అంశాల్లో మేము రాజీనామా చేయమన్నప్పుడు అన్ని పార్టీలలో జిమ్మికిలు చేయడము, కొందరు నన్ను ముఖ్యమంత్రి చేయండి నేను తీసుకొస్తా తెలంగాణ అని చెప్పి వేరే కాంగ్రెస్ పార్టీ కొంతమంది మమ్మల్ని అడగడము, తర్వాత రకరకాల వాళ్ళ స్వార్థ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నప్పుడు మాకు బాధ కలిగేది అనమాట. ఇంత కొట్లాడి బయట ఇంతమంది వస్తుంటే కూడా ఎవడు ముఖ్యమంత్రి కావాలి, నేను ఇంకే చేయాలి అనే టైప్లో ఆలోచిస్తారు, రాజకీయ కోణంగా ఆలోచిస్తారు తప్ప వేరు లేదని. రాజీనామాలు చేయాలన్నప్పుడు ఫార్మేట్లో తప్పు ఫార్మేట్లు పెట్టి రాజీనామాలు చేసి సమర్పించడం, లోపల మిలాఖత్ కావడం అట్లా జరిగేది. తర్వాత నేను మహబూబ్నగర్లో అరెస్ట్ అయ్యి 2 రోజులు జైల్లో ఉన్నాను. 2 సార్లు పోయినా జైలుకు. మహబూబ్నగర్లో జైలుకు పోయినప్పుడు చాలా మంది ఇంకా నువ్వు కమిషనర్గా డిస్మిస్ చేస్తారంటే, రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే డిస్మిస్ చేస్తాను నిండు, ఇంత పెద్ద ఫైల్ తయారు చేసిండే విఠల్ గారి మీద, నా పేరు మీద, అప్పుడే భయపడలేదు, ఇంతవరకు వచ్చిన ఎందుకు భయపడతాం ఆయన అన్నప్పుడు కొంతమంది ఒత్తిడి తెచ్చారు. ఉద్యమాన్ని అణచివేయాలంటే వీళ్ళందరినీ జాబులు పోగొట్టాలి, తర్వాత కొంతమంది ఎన్కౌంటర్ చేసి పడేయాలి, భయప్రదకు గురి చేయాలన్నప్పుడు బాధ కలిగింది. ఇంత నీచంగా రాజకీయం నుంచి ఈ గడ్డలు పుట్టినట్టు ఇట్లా ఆలోచన చేస్తారా, కాళోజీ గారు అందుకే అన్నాడని చెప్పి అనిపించేది మాకు. చాలా సంఘటనలు గంట కూడా సరిపోదు, బాధపడే సంఘటనలు చూస్తే మిలియన్ మార్చ్, సాగర, అన్నిటి ఎన్నో ఉన్నాయి, రకరకాలుగా ఉన్నాయి, సమరబేరి, అనేక అంశాలు, అనేక బాధలు ఉన్నాయి. పుట్టడి దుఃఖంతో కొట్లాడిన సందర్భం ఆ రోజు. ఇంకా ఏదేమైనా కేసీఆర్ గారి నాయకత్వంలో సాధించిన తెలంగాణ అభివృద్ధి చేసుకోవడం అనేది మాకు చాలా హ్యాపీ అనిపించింది. కానీ సాధించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఇవాళ మళ్ళీ రైతు కన్నీరు పెట్టుడు, ప్రతి ఒక్కరు కూడా నిరసనకు దిగుడు ఎట్లా అనిపిస్తుంది ఈ పరిస్థితులు చూస్తుంటే? ఇది ఒక తాత్కాలికం ఉన్నది, చాలా తాత్కాలికమైనటువంటిది. ప్రజలు తనగా మోసపోయింది. 2000 పెన్షన్ 4000 ఇస్తానగానే మా అవ్వ మోసపోయింది. మా రైతు 10,000 పెన్షన్ 14,000 చేస్తానగానే మా రైతు మోసపోయింది. మా చిన్న చిన్న కులవృత్తులు చిన్నగా మీకు ఇచ్చేస్తాం, గొర్రెలు 2 లక్షల రూపాయలు బ్యాంకులు వేస్తాం అనగానే మా యాదవులు మోసపోయింది. అట్లా రకరకాల వాళ్ళు మోసపోయి ఆ మోసపోయిన దానిలో చిక్కుపోయింది. ఇప్పుడు అర్థమైపోయింది ఈ దేశంలో ఇంత తక్కువ కాలంలో ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది, ఇండియాలో కూడా ఎక్కడ ఉండనమాట. 1 సంవత్సరం గడవకముందే అర్థమైపోయింది. వాళ్ళు ఏంటంటే అణచివేయాలా, ఇప్పుడు ఏదైనా మాట్లాడితే జనరల్గా ప్రభుత్వం నిజమా కాదా అని విశ్లేషించాలి, కావాలని మాట్లాడుతున్నట్టు లైన్ తీసుకోవాలి, మళ్ళీ మాట్లాడితే కేసు పెట్టుకోవాలి. మేము మాట్లాడేది జెన్యూన్ మాట్లాడుతున్నప్పుడు దాని మీద కూడా మాగనూరులో విద్యార్థులు అస్వస్థకు గురయ్యిండు, మేము పోయి చూసి వచ్చినాం. నెక్స్ట్ డే మళ్ళీ జరిగింది, చూసి వచ్చినాం. మళ్ళీ నిన్న సేమ్ అదే స్కూల్లో మళ్ళీ మహబూబ్నగర్ హాస్పిటల్ వచ్చి అడ్మిట్ అయ్యింది. అంటే భయం భక్తి లేకుండా పిల్లలు స్పానాలు పోతున్నాయంటే కూడా పట్టించుకోకపోతే ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎంత బాధ అయితే చెప్పండి. అట్లా చాలా అంశాలు, ఒకటే కాదు అనేక అంశాలు కూడా అదే జరుగుతుంది. ఇవన్నీ చూస్తుంటే మళ్ళీ ఆంధ్రపాలన యాదకొస్తుంది నాకైతే. ప్రజలు అర్థమైంది, ప్రజలకు కూడా అర్థమైంది, ఇంకా పోతుంది రాని. రేపు ఎలక్షన్ వస్తుందా అని అడుగుతున్నాం. రేపు ఎలక్షన్ రావాలంటే ఏం చేయాలి సార్ అడుగుతున్నాం. కొంతమంది ఏమంటారు తెలుసా సార్, ఆ వేరే దేశాల్లో తిరుగుబాటు వచ్చి మొత్తం ప్రభుత్వాలు వెళ్ళగొట్టి మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వచ్చేది వేసింది కదా సార్, అట్లా వేస్తే ఏమన్నా వస్తుందా సార్ అని అడుగుతున్నాం. అదే మరి మన రాజ్యాంగంలో అయితే లేదు బిడ్డ, మరి అది ఎక్కడ వచ్చిందంటే ఒక శ్రీలంకలో వచ్చింది, వేరే దేశంలో వచ్చింది, గొడవలు చేసి మొత్తం పోయి ఇట్లా వేసిండ్రు. మా బంగ్లాదేశ్లో వచ్చింది అంటే, అరే వేరే దేశం వేరు మన దేశం వేరు బిడ్డ, అట్లా మన దేశంలో ఓట్ల ద్వారా వేయాలంటే మరి అట్లా వేస్తే ఏమైనా వస్తుందా అంటే ఆ రకంగా థింకింగ్ పోయినా అనమాట.
4 ఏళ్ళు ఎట్లా ఊపిక పట్టుకోవాలి ఇంకా ఉమ్. అట్లా ఎట్లా అనే స్థాయికి ఎదిగిపోయింది అనమాట. మరి ఏమైతుందో చూడాలి ప్రజలు. ఇది గతంలో ఉండే మలిదశ ఉద్యమం ముచ్చట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.